ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదల సంజీవని అయిన ఆరోగ్యశ్రీకి ఉరివేసేలా దుర్మార్గపు చర్యలకు ఎందుకు దిగుతున్నారని ట్వీట్ చేశారు. 25 లక్షల వరకు పేదలకు ఉచితంగా సేవలు అందించేలా తమ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకం పట్ల చంద్రబాబుకు ఎందుకంత కక్షని ప్రశ్నించారు జగన్. ఏ స్వార్థ ప్రయోజనాలను ఆశించి ఆరోగ్యశ్రీని దెబ్బకొడుతున్నారన్న జగన్, కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అందువల్లే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బు నిలిపివేసి 3,000 కోట్ల బకాయిలు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల నుంచి అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ప్రజల ఆస్తిగా వైఎస్ఆర్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఆ పద్ధతిలోనే ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రైవేటు బీమా కంపెనీల కొర్రీలతో పాలసీదారులు ఎప్పుడు ఇబ్బందులు పడతారని, అది తెలిసి కూడా ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే ప్రజలు ఇబ్బంది పడరా అని ప్రశ్నించారు జగన్. కోవిడ్ కాలంలో అరుదైన వ్యాధులు, ప్రమాదాలు సంభవించినప్పుడు తమ ప్రభుత్వం ఎంతోమంది బాధితులను ఆరోగ్యశ్రీ ద్వారా కాపాడుకున్న విషయాన్ని గుర్తు చేశారు జగన్. ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సేవలు అందించగలవా? మీరు అలా చేయించగలరా అని ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఎండమావైన విషయాన్ని గుర్తు చేశారు జగన్. 4 సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుని చంద్రబాబు పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు జగన్. కనీసం దివంగత నేత వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని బలోపేతం చేసేందుకు కూడా ఏనాడు ప్రయత్నించలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా చికిత్స అందించుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1000 నుంచి 3,257కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సర ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేసి మధ్యతరగతి ప్రజలకు మేలు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకు పెంచి పేదలకు మేలు చేశామన్నారు జగన్. తమ హయాంలో 5 ఏళ్ల కాలంలో 45.1 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా 13,421 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా వైద్యాన్ని అందించామన్నారు వైఎస్ జగన్. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంట్కు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చామన్నారు. దాని కింద మరో 1,465 కోట్లు అందించి 24,59,000 మందికి ఆరోగ్య ఆసరాగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో అందించిన ఆసరాను, భరోసాను పూర్తిగా తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. తమ హయాంలో కొత్తగా అంబులెన్సులు తీసుకొచ్చి 104, 108 సేవలను మెరుగుపరిచామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలల తరబడి బకాయిలు పెట్టి ఆ అంబులెన్స్ సేవలు సైతం నిర్వీర్యం చేశారన్నారు జగన్. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో ఊదరగొట్టి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. సూపర్ 6, సూపర్ 7 పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తాము తీసుకువచ్చిన పథకాలను కూడా రద్దు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 1,5,00,000 కుటుంబాలకు ఆరోగ్య ష్యూరిటీ లేకుండా ఉన్న గ్యారంటీని కూడా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం చేసే చంద్రబాబు ప్రభుత్వ తీరును ఖండిస్తున్నానన్న జగన్ ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు జగన్.